ఒక 1000 ఎకరాల డైరీ కేటాయించామనుకోండి, 100 ఎకరాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. పాలిచ్చేవి, పాలివ్వనివి, బ్రీడింగ్ కోసం ఉంచేవి, పిల్లలు సిక్కుగా ఉన్నవి, ఇలా రకరకాల ప్రాసెస్లో వాటికి షెల్టర్ ఉంటుంది. మిల్కింగ్ వ్యవహారం, ప్రాసెసింగ్, ప్యాకింగ్, ఇది ఒక సిస్టమ్ ఉంటుంది. ఇదంతా ఇన్ఫ్రాకు 100 ఎకరాలు అయితే సరిపోతుంది. మిగిలిన 900 ఎకరాల్లో రోజు ఒక 25 ఎకరాల్లో వీటిని వదిలిపెడతా ఉంటే మనం, అవి సరదాగా బయటకు తిరిగి వస్తాయి. వాటి ఫీడింగ్ ఖర్చు లేదు. అవి అక్కడే పేడ వేస్తాయి కాబట్టి వాటిలోంచి పురుగులు వస్తాయి. అక్కడ మనం కోళ్ళని వదిలిపెడితే, నాటుకోళ్ళని, ఆ పురుగులు తిని అవి గుడ్లు పెడతాయి. సో ఇంత సింపుల్గా సరదాగా వాటికి స్ట్రెస్ లేకుండా తీసుకొని ఆ మిల్క్ని న్యాచురల్ మిల్క్గా ప్రాపర్గా మనం చేసి, మిల్క్గా చేయలేకపోతే పనీర్గా కానీ ఇంకొక వాల్యూ ఎడిషన్లో కానీ చేస్తే అక్కడ మనకు ఒక సంపద సృష్టించబడుతుంది. ఇక్కడ మళ్ళీ మనకి బయోగ్యాస్ వస్తుంది. దీని నుంచి ఈ స్లర్రీ నుంచి వర్మీ కంపోస్ట్ చేసుకోవచ్చు. ఈ యూరిన్ నుంచి మళ్ళీ అగైన్ మనం ఫామ్స్కి ఇవ్వగలిగేటట్టు చేసుకోవచ్చు.